ఈరోజు ఒత్తులు ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి అండ్ స్టక్ అయితే ఎలా తీయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకేంటంటే కాటన్ ఇలా ఉంటుంది, కాటన్. ఇలా ఉన్న కాటన్ ఇలా తీసేసుకుని 3 ఇంచెస్ ఇలా తుంపండి. ఇలానే తుంపాలి. తుంపిన తర్వాత ఇలా ఉంది కదా, ఇక్కడే పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవద్దు. ఇలా పట్టుకుని ఇలా తీయాలి. ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలానే తీయాలి, మిడిల్లో పట్టుకోవద్దు. ఇలా ఏంటంటే మనం తీసే పీస్ ఈక్వల్గా ఉండాలి. ఇలా ఈక్వల్గా ఉండాలి. ఒకవైపు లావు ఒకవైపు సన్నం తీయొద్దు, స్టక్ అవుతాయి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగానే స్ప్రే చేయాలి. గ్లాసులతో చెమ్ములతో వాటర్ పోయొద్దు దీని మీద, బెల్ట్ ఖరాబ్ అవుతుంది. వేసిన తర్వాత ఇలా తీసేసి ఇలా వేయాలి. ఇలానే వేయాలి. సన్నగా వేస్తే ఏంటంటే స్ట్రక్ ఒత్తులు స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఒత్తులు పడాలి. ఇలా ఒత్తులు ఇలా పడతాయి. ఇలా చూడండి, ఇలా వస్తాయి ఒత్తులు. నెక్స్ట్ ఒత్తులు స్ట్రక్ అయితే ఎలా తీయాలో నేను చూపిస్తాను. ఎప్పుడైనా ఒత్తులు స్ట్రైట్ గానే వేయాలి, స్ట్రైట్ గా ఒక దాని పక్కన ఒకటి పడాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎప్పుడు ఏంటంటే ఈక్వల్ గా ఉండాలి. ఈ ప్యాడ్ అనేది ఈక్వల్ గా పెట్టాలి. ఒకవైపు అప్పు ఒకవైపు డౌన్ పెట్టద్దు. ఎప్పుడైనా ఒత్తులు స్ట్రక్ అయ్యాయి, ఒత్తులు స్ట్రక్ అయితే ఎలా తీయాలి అంటే ఇది చూడండి. ఈ గ్యాప్ ఉంది, ఇది పైకి అనుకొని స్కేల్ తో స్మూత్ గా ఈ యాంగిల్ యూజ్ చేయాలి. అంతే తప్ప కిందికి వేసి పొడవద్దు. పొడిస్తే ఏంటంటే ఈ క్లాత్ చిరిగింది. ఈ క్లాత్ చిరిగిందని ఇండికేషన్ ఏంటి అంటే ఒత్తులు కుప్పల్లా పడతాయి. ఒత్తులు ఇలా రావండి, ఇలా రావు. ఇక ఏంటంటే మనకు కుప్పల్లాగా పడిపోతూ ఉంటాయి. అప్పుడు క్లాత్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇచ్చోండి, మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకురండి. ఒక స్కేల్ గ్యాప్ మందం ఉంటే చాలండి దీనికి. ఈ ప్యాడ్కి బెల్ట్కి మధ్య ఒక స్కేల్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. మనకి విక్స్ అనేది సన్నగా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక, ఎప్పుడైనా ఒత్తులు మిడిల్లోనే వేయాలి. ఎప్పుడు మిడిల్లోనే వేస్తే ఏంటంటే ఎప్పుడన్నా తుప్పు పట్టిన మిషన్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి విక్స్. ఓకే, థ్యాంక్ యూ.